హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ నెట్వర్క్స్. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో లేదా 10th క్లాస్ చదివి సెంట్రల్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి అనుకుంటున్నాను. వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంతకన్నా ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లో కనుక చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ రానే వచ్చేసిందండి. చాలామంది విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు జాబ్ కొట్టాలి అని చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ గొప్ప శుభవార్త అండి. అఫీషియల్గా గ్రూప్ డి నోటిఫికేషన్ రానే వచ్చేసిందండి. ఆ గ్రూప్ డి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ డేట్ వచ్చేసి 23 జనవరి 2025 నుంచి 22 ఫిబ్రవరి 2025 వరకు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారండి. అండ్ ఏదైనా కరెక్షన్స్ ఉన్నా, ఏదైనా తప్పులు కానీ చేసినా కానీ కరెక్షన్ చేసుకోవడానికి 25 ఫిబ్రవరి 2025 నుంచి 6వ తారీఖు మార్చ్ 2025 వరకు కరెక్షన్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారండి. నెక్స్ట్ నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే పే స్కేల్ 18,000 నుంచి స్టార్ట్ అండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల ఏజ్ వరకు ఇచ్చారండి. అందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందండి, అది తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 32,438 వేకెన్సీస్తో ఈ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందండి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ పూర్తిగా చూసుకుందామండి. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 3 ఇయర్స్ గాను, మిగతా ఎక్స్ సర్వీస్ మెన్, ఓబీసీ ఎన్సీఎల్ వరకు 6 ఇయర్స్, యూఆర్ ఈడబ్ల్యూఎస్ వరకు 3 ఇయర్స్ గాను, ఇంకా పర్సనల్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకు 10 ఇయర్స్ గాను, ఓబీసీ ఎన్సీఎల్ 13 ఇయర్స్ గాను ఇలా ఏజ్ రిలాక్సేషన్ ఉన్నదండి. కరెక్ట్గా చూసుకొని అప్లై చేసుకోండి. ఎగ్జామ్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకు 500 గాను, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీ కమ్యూనిటీస్ వీళ్ళకు 250 గాను అప్లికేషన్ ఫీజు వచ్చేసిందండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు 500 ఓబీసీ వాళ్ళకు 500 అప్లై చేశారు కదా, అది ఎగ్జామ్ అటెంప్ట్ చేశాక 400 మీ అకౌంట్లో రీఫండబుల్ అవుతాయండి. మరియు ఎస్సీ ఎస్టీ ఫీమేల్ వాళ్ళకు గాను 250 గాను రీఫండబుల్ అవుతాయండి. ఓన్లీ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తేనే, అటెంప్ట్ చేయకపోతే మాత్రం డబ్బులు రీఫండ్ కావు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి. రిక్వైర్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 స్టేజెస్లో టెస్టింగ్ ఉంటుందండి. ఈ 4 స్టేజెస్ కనుక క్వాలిఫై అంటే ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తారండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దాని సిలబస్ కనుక చూసుకున్నట్లయితే 90 minutes ఉంటుందండి. అందులో 100 క్వశ్చన్స్కు అటెంప్ట్ చేయాలి. జనరల్ సైన్స్ 25 మార్క్స్ గాను, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్ గాను, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్ గాను,
కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్ గాను, టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్కు 90 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలండి. దీనికి 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. కరెక్ట్గా చూసి కరెక్ట్ ఆన్సర్స్ పెట్టండి. జాగ్రత్తగా పెట్టండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే 35 కేజీల బరువునెత్తుకొని 2 నిమిషాల్లో 100 మీటర్స్ వెళ్ళాలండి. నెక్స్ట్ రన్నింగ్ కనుక చూసుకున్నట్లయితే 1000 మీటర్స్ 4 నిమిషాల 15 సెకండ్లలో రన్నింగ్ చేయాలండి. ఇది మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 20 కేజెస్ ఎత్తుకొని 2 మినిట్స్లో 100 మీటర్స్ వెళ్ళాలి. నెక్స్ట్ 1000 మీటర్స్ 5 నిమిషాల 45 సెకండ్లలో రన్నింగ్ చేయాలి ఫీమేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ హౌ టు అప్లై. నెక్స్ట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే వేకెన్సీస్ వచ్చేసి దీంట్లో 14 రకాల పోస్టులు రిలీజ్ అయ్యాయండి. ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ కరెక్ట్గా చూసుకొని అప్లై చేసుకోండి. చూసారు కదండి.